సెట్ చేసిన తర్వాత తీసుకుంటారా? మేము ప్రెస్ చెప్పేటప్పుడు నువ్వు కూడా వద్దరు. దీన్ని వన్ పక్కన తీసుకెళ్ళి సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కామాటి వారి వీధిలో 19/11/2025 ఉదయం కృష్ణ మందిరంలో ఉత్సవ విగ్రహం కృష్ణ భగవాను యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఈరోజు దొంగలు దొంగతనం చేయడం జరిగింది. దానికి ఉదయం 6 గంటలకు ఆ కృష్ణ మందిరం యొక్క వాచ్మెన్ టెంపుల్ యొక్క తలుపులను తీయటం జరిగింది. ఎవరైనా దీపాలు పెట్టుకుంటారనే ఉద్దేశంతో అతను తలుపులు తీయటం జరిగింది. ఒక దొంగ దాంట్లో ప్రవేశించి గర్భగుడి తలుపులు తీసి ఆ లోపలికి ప్రవేశించి ఉత్సవ విగ్రహం కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది. 6:45 గంటలకు పూజారి గారు పూజ చేయడానికి వస్తే గర్భగుడి తలుపులు తీసి ఉండటం గమనించారు. అలాగే ఆయన గమనించినప్పుడు కృష్ణ భగవాన్ యొక్క గంట మరియు అలాగే కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహం పోవటం గమనించి మరి అలాగే ఆ టెంపుల్ యొక్క చైర్మన్ గారు వీళ్ళంతా వచ్చి అందరికి తెలియజేయడం జరిగింది. మాకు రిపోర్టింగ్ జరిగింది. ఈ విషయాన్ని మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజన్ల గారికి మేము ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. మేడం గారి యొక్క మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెల్లూరు పోలీసు దీన్ని ఛేదించడం జరిగింది. మా అడిషనల్ ఎస్పీ గారు అలాగే మా ఇన్ఛార్జ్ డిఎస్పీ గిరిధర్రావు గారు అలాగే నెల్లూరు రూరల్ డిఎస్పీ జి శ్రీనివాసరావు గారి యొక్క సూచనలతో ఈ కేసుని చాలా త్వరగా ఛేదించడం జరిగింది. 5 గంటల్లోనే ముద్దాయిని మేము పట్టుకోవడం జరిగింది. అతని ద్వారా రెండవ ముద్దాయిని వారి వద్ద ఈ యొక్క కృష్ణ భగవాన్ విగ్రహాన్ని సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఈ ఛేదన భాగంలో సీసీ కెమెరా కూడా మాకు టెంపుల్ దగ్గర ఉన్న సీసీ కెమెరా కూడా చాలా ఉపయోగపడింది. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రార్థన దేవాలయాలు చర్చిలు మసీదులు అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దానివల్ల మన కేసు యొక్క టెక్నాలజీ ద్వారా కేసును ఛేదించడానికి త్వరగా సాధ్యపడిద్దని ప్రజలందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సంతపేట ఇన్స్పెక్టర్ నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. వెంకయ్య అనే అతనికి గతంలో కూడా 2 కేసులు ఉన్నాయి. చీరాల రైల్వే ఒకటి, అట్లాగే ఒంగోలు రైల్వే కేసుల్లో కూడా ఇతను గతంలో ముద్దాయి. ఇతను వేగబాండు, ఇతనిది నార్త్ కొడవలూరు మండలం ఇతను వేగబాండు. తిరుగుతూ ఉంటాడు, కాగితాలు ఏరుకుంటా తిరుగుతూ ఉంటాడు. కాగితాలు ఏరుకుంటా ఎక్కడైనా ఏదైనా ఇలాంటి థెఫ్ట్లు చేస్తూ ఉంటాడు. అలాగే ఇతని వద్ద వేరే అతను కూడా దీన్ని కొనటం జరిగింది. అతను ప్రోత్సహిస్తున్నప్పుడు అతని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. షఫీ అని అర్నాథపురంలో ఉంటుంది. అతనికి ఇనుప సామాను అంగడి ఉంటుంది. వీళ్ళంతా కలిసే చేస్తూ ఉంటారు కాబట్టి అతన్ని కూడా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ న్యాయస్థానం ముందు హాజరుపరిచి న్యాయమూర్తి యొక్క దాని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అతను 1200కే అమ్మటం జరిగింది. దాన్ని రికవరీ చేయడం సుమారు ₹1,00,000. పంచలోహ విగ్రహం సుమారు ఈ పాత విగ్రహం 10 సంవత్సరాల పైగా కొనటం జరిగింది. ఇప్పుడున్న దాని ఖరీదు సుమారు ₹1,00,000.